హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో కంప్లీట్గా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా స్టూడెంట్ యొక్క రిజల్ట్. సో ఇది తను 4x ట్రేడింగ్ చేస్తాడనమాట. సో తను నా దగ్గర 4xకి సంబంధించిన కోర్స్ తీసుకున్నాడు. సో అంటే మనకు అది స్టాక్స్లో, ఆప్షన్స్లో, సో ప్రతి దాంట్లో వర్క్ అవుతుంది అనమాట. ఓన్లీ బైనరీ కాదు, మన దగ్గర స్టాక్ మార్కెట్ కోర్స్ కూడా ఉంది. సో మీకు అది క్రిప్టో, ఆప్షన్స్, సో మీరు నిఫ్టీ, సో ప్రతి దాంట్లో వర్క్ అవుతుంది. సో ఏంటంటే మీకు కోర్స్తో పాటు ఒక టెక్నికల్ సెటప్ ఉంటుందన్నమాట. సో ఆ సెటప్ నేను దీంట్లో ఇంక్లూడ్ చేశాను. సో దాంతో మీరు ప్రాఫిట్ చేసుకోవచ్చు. సో ఇది తన లైవ్ ట్రేడ్ నాకు మార్నింగే ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టాడు. సో ఇక్కడ చూడొచ్చు మీ టైం కూడా. సో కంప్లీట్గా కోర్సు కూడా ఇస్తున్నాను. అది 3999 ఉంటుంది, విత్ లైఫ్ టైం సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే సీరియస్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. సో కంప్లీట్గా నా యొక్క కోర్సు డీటెయిల్స్తో నేను వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. సో కంప్లీట్గా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. మన దగ్గర స్టాక్ మార్కెట్ కోర్స్ కూడా ఉంది, లైఫ్ టైం సపోర్ట్ కూడా ఉంటుంది దానికి. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో కంప్లీట్గా నేను ప్రతిదీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాండిల్స్టిక్ సైకాలజీ కానీ మార్కెట్లో ప్రతిదీ. సో మార్కెట్ కండిషన్ అనేది చూస్తున్నాను. సో బట్ మనకి ఇక్కడ ట్రెండీ మార్కెట్ నేను చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడవచ్చు, మనకు ఒక పూర్తి ఒక సైడ్ వేస్, ఒక మైనర్ ట్రెండ్, మనకు ఒక డౌన్ ట్రెండ్ లాగా ఉన్నా కూడా పూర్తిగా మేజర్ ట్రెండ్ వచ్చేసి సైడ్ వేస్ ఉంది కంప్లీట్గా. సో అందుకని నేను స్కిప్ చేసి, అంటే మంచి హెల్దీ మార్కెట్ నేను చూజ్ చేసుకుంటాను. సో కంప్లీట్గా మీరు ట్రేడ్ చేసే ముందు హెల్దీ మార్కెట్ని చూజ్ చేసుకున్న తర్వాత, అంటే డైరెక్ట్ ఓపెన్ చేయగానే ట్రేడ్ చేయాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ చూడవచ్చు, మార్కెట్ కంప్లీట్గా ఒక జిగ్జాగ్గా ఉంది. సో ఈవెన్ ఒక ట్రెండ్ అనేది కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒక మేజర్ ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్ ఉంది, మైనర్ ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్ ఉంది. సో అయినా కూడా ఇక్కడ మనకు ఒక జిగ్జాగ్ ప్యాటర్న్స్లో క్రియేట్ అవుతుంది. సో ఇట్లా లాంగ్ విక్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ లాంగ్స్ విక్స్ వస్తున్నాయి. సో కంప్లీట్గా ఇక్కడ చూడండి, ఇక్కడికనే మనకి ఎన్ని లో, మనకి ఇక్కడ చూడండి లెవెల్స్ ఏ విధంగా క్రియేట్ అవుతున్నాయో. సో మంచి ఒక క్లియర్ కట్ మార్కెట్, ఈ విధంగా ఉన్న మార్కెట్ని మీరు చూజ్ చేసుకోవాలి. సో అది మీరు దొరికే వరకు చెక్ చేస్తూ ఉండాలి. కరెన్సీ పేర్స్ చాలా ఉంటాయి. మీరు ఈవెన్ కొటెక్స్ యూజ్ చేసినా, ప్యాకెట్ ఆప్షన్ చూసినా కరెన్సీ పేర్స్ అయితే చాలా ఉంటాయి. సో దాన్ని మీరు సెర్చ్ చేసుకొని మీరు ఒకటి సెలెక్షన్, మంచి హెల్దీ మార్కెట్ని చూజ్ చేసుకొని ట్రేడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకు ఇది కంప్లీట్గా మేజర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది, మైనర్ ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్ ఉంది ఇక్కడ. సో బట్ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ లాగా వస్తుంది ఇక్కడ మనకు. సో ఇక్కడ నేను లెవెల్ డ్రా చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ జనరల్గా లెవెల్స్ అనుకుంటాం, కానీ లెవెల్స్ కాదు మనం డ్రా చేసేది, మార్కెట్ యొక్క స్ట్రక్చర్ని మనం డ్రా చేస్తాం అన్నమాట. సో లెవెల్స్ అని చెప్పేసి జనరల్గా అంటాం కదా, సో లెవెల్స్ కాదు, అది మార్కెట్ యొక్క స్ట్రక్చర్, ఆ విధంగా మార్కెట్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్ అనే ఒక హై ఉంది ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్లో. ఇక్కడ చూడండి, ఒక లోవర్ హై అనేది ఇక్కడ ఫార్మేషన్ ఉంది. సో ఈ లోవర్ హైకి పైన ఇక్కడ చూడండి రీటెస్ట్ జరిగిన తర్వాత స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. సో నెక్స్ట్ మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు ట్రై చేస్తున్నారు రీటెస్ట్ అవ్వడానికి. సో నెక్స్ట్ చూద్దాం, అక్కడ ఉన్న రిజెక్షన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకుందాం. సో ఈ విధంగా అంటే మార్కెట్ని ప్రాపర్గా అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్ని మీరు ఫాలో అవుతూ ట్రేడ్ అనేది చేస్తే 100% మీకు రిజల్ట్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేయకూడదు, ప్రిడిక్ట్ చేయకూడదు మార్కెట్ని ఎప్పుడు కానీ. కరెక్ట్ ఎనలైజ్ చేయాలి మీరు అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్ మాత్రమే. మీరు ఏదైతే నేర్చుకున్నారో ప్రైజ్ యాక్షన్లో మీరు ఎనలైజ్ చేయాలి. ఫ్రెండ్స్, కంప్లీట్గా మీరు ఎవరైతే కొంతమంది కోర్స్ని మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నాను. సో అలా చేయకండి. సో ఒకవేళ మీరు ఫ్రెండ్స్ ఎవరైనా మీరు తక్కువ ప్రైస్లో మేము ఇట్లా కోర్స్ ఇస్తాము అదని చెప్పేసి చెప్పినా కూడా, మీరు ఫస్ట్ కోర్సెస్ కాదు, సపోర్ట్ అడగండి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కోర్సెస్ తీసుకొని దాన్ని ఆఫ్ రేట్లో అమ్మేసి ఇలా చేస్తున్నారు. సో దాంట్లో ఎవరైతే పాపం బిగినర్స్, తెలియని బిగినర్స్ ఏం చేస్తారంటే అదే కంప్లీట్గా కోర్సు అంతే అనుకొని చెప్పేసి వీళ్ళు తీసుకొని తర్వాత వాళ్ళు అది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి దాంట్లో అంత పెద్దగా ఏముండదు. అంటే కోర్సు ఎన్ని వీడియోస్ కోర్సెస్ ఉన్నా కూడా, మీకు ఈవెన్ ఒక 30-40 వీడియోస్లో మీకు కోర్సు ఉన్నా కూడా మీకు దాంతో యూజ్ ఉండదు. ఎందుకు అంటే సపోర్ట్ కావాలి కదా. సో సపోర్ట్ ఎవరు ఇస్తారు? సపోర్ట్ ఖచ్చితంగా అడగాలి. సపోర్ట్ లేకుండా మీరు కోర్స్ తీసుకొని చేస్తే అది కాని పని అది. సో ఇది నా యొక్క లైఫ్ టైం సపోర్ట్తో ఇస్తున్నాను కోర్సు, ప్రైజ్ యాక్షన్ కోర్సు. ఇక్కడ కంప్లీట్ 199లో 18 మీకు వీడియోస్ ఉంటాయి, ప్రైస్ యాక్షన్ వీడియోస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైతే సీరియస్గా ఉన్నారో నేర్చుకోవడానికి, వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. ఇదేంది, మనకు మల్టిపుల్గా మీరు కోర్సెస్ తీసుకున్నా కూడా మేము క్యాండిల్స్టిక్ సైకాలజీని అర్థం చేసుకోలేకపోతున్నాం, మార్కెట్ కండిషన్ని రీడ్ చేయలేకపోతున్నాం అన్న వాళ్ళకు నేను స్ట్రాటజీస్ ఇస్తున్నాను. సో అది 2399లో మల్టిపుల్ స్ట్రాటజీస్ వస్తాయి. సో దానికి కూడా లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. సో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రదర్, కోర్స్ ఇవ్వడం కాదు.
సో ఇంకోటి ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ చూసినంత మాత్రం మీరు కోర్స్ తీసుకోవాలని చెప్పేసి రూల్ లేదు. ఒకటి ఏంటంటే సీరియస్గా నేర్చుకోవడానికి మీరు నిజంగానే నేర్చుకోవడానికి రెడీ ఉన్నారో వాళ్ళు మాత్రమే మీరు కోర్స్ తీసుకోవచ్చు. బట్ ఒకటి ఏంటి అంటే జనరల్గా ఏదో యూట్యూబ్ చూసాం కదా అని చెప్పేసి ఆ విధంగా మెసేజ్ చేయకండి. మీకు సీరియస్గా నేర్చుకోవాలంటేనే మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడొచ్చు మనకు అక్కడ నేను ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ చెప్పాను కదా, ఇక్కడ మనకు రీటెస్ట్ తర్వాత మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ వచ్చింది. క్యాండిల్ చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది. ఆ రిజెక్షన్ని నేను కంప్లీట్గా నేను బేస్ చేసుకొని నేను ఇక్కడ ట్రేడ్ తీస్తాను. సో ఇక్కడ నేను రిజెక్షన్ని బేస్ చేసుకొని ట్రేడ్ తీస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్గా ప్రీవియస్గానే ఇక్కడ చూడొచ్చు రిజెక్షన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు ఇంకా వీక్ అవ్వలేదు. ఇక్కడ మార్కెట్లో బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. సో నెక్స్ట్ మనకు హై లెవెల్స్ ఇక్కడ ఉన్నాయంట. నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్స్ ఈ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి సెల్లర్స్ని ఎంగల్పింగ్ చేస్తూ స్ట్రాంగ్ యొక్క బయర్స్ కూడా ఇక్కడ వచ్చారు. సో మనకు ఈ క్యాండిల్లో కూడా ట్రేడ్ ఉంటుంది. బట్ మనకు మార్జిన్ సేఫ్టీ దొరకలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ చూడొచ్చు ఒక హై లెవెల్ ఉంది. సో ప్రీవియస్గా ఒక హై ఉంది కాబట్టి అక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్ ఉంది కాబట్టి నేను కంప్లీట్గా నేను అక్కడ ట్రేడ్ తీసుకోలేదన్నమాట. సో ఈ దీంట్లో ట్రేడ్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ని మనకి ఇక్కడ చూడండి స్ట్రాంగ్ ఒక బయింగ్ క్యాండిల్, అంటే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఏదైతే సెల్లర్ క్యాండిల్ ఉందో ఇక్కడ దాన్ని ఎంగల్పింగ్ చేశారు కంప్లీట్గా. ఇక్కడ చూడొచ్చు మీరు. సో దీన్ని ప్రాపర్గా మీరు ఎంగల్పింగ్ అనలేము. బట్ ఏంటంటే అక్కడ బయర్స్ని డామినేట్ చేశారు. అక్కడ సప్లైని డిమాండ్ అనేది డామినేట్ చేసింది. ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క హై లెవెల్ నుంచే ఇదంతా జరిగిందన్నమాట. సో కండిషన్, ఇది మార్కెట్ కండిషన్ ఏ కండిషన్లో మార్కెట్ ఈ విధంగా ఫామ్ అయింది అనేది కూడా మీరు చూడాల్సి ఉంటుంది. సో అదే మెయిన్ థింగ్ ఇక్కడ. మీరు ఇక్కడ సక్సెస్ఫుల్ ట్రేడ్ చేయాలి అంటే కండిషన్స్, ఏ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, కండిషన్స్ ఏ విధంగా ఫాలో అయింది, అక్కడ క్యాండిల్స్టిక్ అనేది మనకు ఇక్కడ ఫార్మేషన్ అవుతుంది. బట్ ఏ కండిషన్లో ఫార్మేషన్ అయింది ఇదంతా ఎవరు చూడాలి? అది మీరే కదా చూడాల్సింది. సో అందుకోసమే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు ఎంగల్ఫింగ్ అంటే స్ట్రాంగ్ బయింగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి సెల్లర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు ఈ యొక్క లెవెల్ని బ్రేక్ చేయడానికి. బట్ అక్కడ బయింగ్ ప్రెషర్ అనేది ఉంది. ప్రీవియస్ అని మనకు మార్కెట్లో బయింగ్ డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ రిజెక్షన్ చూసి నేను కంప్లీట్గా ఇక్కడ నేను ఈ క్యాండిల్కి నేను కంప్లీట్గా బై ట్రేడ్ తీసుకున్నాను. మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా కండిషన్ని మీరు కంప్లీట్గా అర్థం చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా రీటెస్ట్ అయ్యి మళ్ళీ బయర్స్. నేను ఇక్కడ స్కిప్ చేశాను వీడియోని, ఎందుకంటే మనం ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సో అదంతా చూపిస్తే మీకు కంప్లీట్గా లెంతీ అవుతుంది వీడియో. సో అందరూ పూర్తిగా చూడరు, స్కిప్ చేస్తారు, నాకు తెలుసు అది. సో అందుకోసమే నేను ఇక్కడ స్కిప్ చేసి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మాత్రం నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక ప్రీవియస్ హై ఉంది. ఆ హైలో మనకి ఇక్కడ స్మాల్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ జరిగింది. బట్ స్టిల్ ఇక్కడ మార్కెట్లో బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుద్దో. సో కంప్లీట్గా మనకు ఇదే లెవెల్ నుంచి రీటెస్ట్ అయ్యి మళ్ళీ బయర్ ఎంట్రీ జరుగుతుంది మార్కెట్లో. సో ఈ విధంగా అంటే లైవ్ మార్కెట్ని మీరు ఈ విధంగా చూస్తూ అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు అనలైజ్ చేయాలి, ప్రెడిక్ట్ చేయకూడదు. సో ఇక్కడ మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కూడా జరిగింది. అందుకోసం నేను ఇక్కడ బై ట్రేడ్ తీసుకున్నాను. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగిందని చెప్పేసి నేను తీసుకోలేదు. ఇక్కడ ఈవెన్ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా అదే హై లెవెల్ నుంచి రీటెస్ట్ అయ్యి కంప్లీట్గా ఇక్కడ స్ట్రాంగ్ బయర్ అంటే ఒక ప్రాపర్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఎంగల్ఫింగ్ అనేది అక్కడ మీకు ఇది కాదు. సో ఎంగల్ఫింగ్ అనేది మనం జనరల్గా స్టాక్ మార్కెట్లో ఫోరెక్స్లో కంప్లీట్ మనం యూజ్ చేస్తాం. సో ఈ డాటా అంతా ఫోరెక్స్లో ట్రేడింగ్ చేసే అంత డాటానే అలాంటి డాటానే కదా. సో ఇక్కడ వాళ్ళు ఎక్కడైతే ప్రైజ్ యాక్షన్ కానీ ఎస్ఎంసీ కానీ ఈ విధంగా యూజ్ చేస్తారో మనకు ఇక్కడ డాటా కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. సో ఇది ఓటీసీ, ఇది కంప్లీట్గా ఒక బ్రోకర్ది. బట్ ఏంటంటే మీరు లైవ్ మార్కెట్లో చూసినా కూడా అక్కడ అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్ ఎస్ఎంసీ ట్రేడర్స్ ఏ విధంగా తీసుకున్నారో మీకు మార్కెట్ కూడా అదే విధంగా మూవ్ అవుతుంది. సో మీరు దాన్ని క్యాచ్ చేసేసుకొని అంటే కంప్లీట్గా మీరు ఆ యొక్క కాన్సెప్ట్స్ పైన మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ప్రిడిక్ట్ చేయడం కాదు, కంప్లీట్గా ఏంటంటే మీరు ఎనలైజ్ చేయండి. మార్కెట్ని ఎనలైజ్ చేసినప్పుడే మీకు రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ అన్నమాట స్ట్రాంగ్ బయర్స్ తర్వాత. సో ఒక హై లెవెల్ పైన. సో నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆ గ్యాప్లో నేను ట్రేడ్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను రెసిస్టెన్స్ కూడా డ్రా చేశాను, చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఈ విధంగా అంటే క్యాండిల్స్టిక్ సైకాలజీని మీరు అర్థం చేసుకోవాలి. జస్ట్ ఎస్ఎన్ఆర్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మీకు 10-20% మాత్రమే వర్క్ అవుతుంది. మీకు పూర్తిగా యాక్యురసీ ఉంటుంది అంటే ఉండదు ఆ విధంగా. ఎందుకంటే దాంట్లో కరెక్టివ్ వేవ్, ఇంపల్సివ్ వేవ్, మనకు మార్కెట్ స్ట్రక్చర్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో క్యాండిల్స్టిక్ సైకాలజీ
ఇవన్నీ మీకు తెలియదు కదా. సో జస్ట్ యూట్యూబ్లో ఎస్ఎన్ఆర్స్ లెవెల్స్ అని చెప్పేసి మీరు అలా ఆ విధంగా డ్రా చేసుకొని డైరెక్ట్గా ట్రేడ్ చేయడం, మళ్ళీ అది లైవ్ అకౌంట్స్లో చేయడం, అది మీరే ఇబ్బందులో పడతారు. అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా కూడా డైరెక్ట్ చేస్తున్నారన్నమాట. అలా చేయొద్దు. సో సిగ్నల్స్, బాట్స్ అని చెప్పేసి, కంప్లీట్గా ఇండికేటర్స్ అని చెప్పేసి చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. సో దానికి మీరు దూరంగా ఉండాలి. సో ఇండికేటర్స్ వర్క్ అవ్వవు, సిగ్నల్స్ వర్క్ అవ్వవు. కంప్లీట్గా సిగ్నల్స్ మీకు కావాలని వాళ్ళు లాస్ చేస్తారు. ఫస్ట్ 1-2 డేస్ మీకు ప్రాఫిట్ ఇస్తారు, తర్వాత లాస్ చేస్తారు. ఎందుకంటే మీరు చేసే విత్డ్రాల్స్, డిపాజిట్ల మీద వాళ్ళ కమిషన్ ఉంటుంది. సో అదొక అఫిలియేషన్ ప్రోగ్రామ్ అనమాట బ్రోకర్స్ నుంచి. సో దాన్ని మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు షేర్ చేయండి ఈ యొక్క మెసేజ్ని. కంప్లీట్గా ఏంటంటే చాలామంది స్కామ్ చేస్తున్నారు. బాట్స్, ఇంకా ముఖ్యంగా బాట్ అనేది మీకు 50-60% కూడా ఉండదు యాక్యురసీ ప్రాపర్గా. సో బాట్లు కూడా నమ్మొద్దు. సో మనీ పే చేయొద్దు. మీరు ఎప్పుడైతే ఓన్గా లెర్నింగ్ అనేది స్టార్ట్ చేస్తారో, ఒక జెన్యున్ కోర్స్ తీసుకొని, జెన్యున్ ట్రేడర్ దగ్గర కోర్స్ తీసుకొని మీరు లెర్నింగ్, సో కోర్స్ తీసుకోవడమే కాదు, 100% మీరు ఆయన సపోర్ట్ అడగాలి. సపోర్ట్ ఎన్ని రోజులు ఇస్తున్నారు? మీరు మినిమం ఒక 6 months ఇవ్వండి. మీరు కోర్స్ తీసుకోకూడదు. 6 months ఖచ్చితంగా సపోర్ట్ అడగండి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా. ఎందుకంటే 1 monthలో మేము మిమ్మల్ని ప్రొఫెషనల్ చేస్తాము అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. సో అది వీలు కాని పని. అది 1 monthలో అయ్యేది ఉంటే ఇక్కడ అందరూ జస్ట్ చేసే జాబ్స్ అని మానేసి కంప్లీట్గా ఇంట్లో కూర్చొని జస్ట్ యూట్యూబ్లోనే చూసి అందరూ ప్రొఫెషనల్ ట్రేడర్స్ అవుతారు. బట్ ఇంత టైం ఎందుకు పడుతుంది అంటే, ఇది సబ్జెక్ట్ అనేది ఒక సముద్రం ఇది. సో కంప్లీట్గా దీంట్లో ఫస్ట్ లెర్నింగ్తో పాటు ఒక ప్రాక్టీసు, నాలెడ్జ్, హార్డ్ వర్క్, పేషెన్స్ ఇవన్నీ కావాలి. ఇవన్నిటితోటే మీరు ప్రాపర్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. 100% మీరు ఒక హార్డ్ వర్క్ చేశారు అంటే మీరు దీంట్లో కింగ్ అయిపోతారు. ఎందుకంటే మీరు హార్డ్ వర్క్ చేశారు కాబట్టి. సో దీన్ని ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా నేర్చుకోవాలో ఆ విధంగా నేర్చుకున్నారు. ఒక హార్డ్ వర్క్ చేశారు, ప్రాక్టీస్ చేశారు. దీనికి ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్, ఇంకా మీకు నాలెడ్జ్తో పాటు దీంట్లో ఎక్స్పీరియన్స్ అనేది మీరు యాడ్ అవుతే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట. సో అందుకోసమే ప్రాక్టీస్. ఎందుకంటే దీంట్లో ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది దీంట్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి చెప్తున్నాను, ఏదో జస్ట్ టైంపాస్గా చూసి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు. సో కంప్లీట్గా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. సో ఆ విధంగా కంప్లీట్గా ఒక పేషెన్స్, ఒక ఫోకస్ అనేది ఉండాలి. మీకు ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. లెర్నింగ్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నేనేదో చెప్పాను కదా అని చెప్పేసి తీసుకోవడం కాదు. మీకు అది ఖచ్చితంగా నేను చేస్తాను, ఒక హార్డ్ వర్క్ చేస్తాను, ప్రాక్టీస్ చేస్తాను, ప్రతి డౌట్ అడిగి తెలుసుకుంటాను. ఈ విధంగా మీకు ఉండాలి, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఇది. సో అందుకోసం అంతేగాని ఏదో జస్ట్ యూట్యూబ్లో చూసి దానికి మీరు ఇంప్రెస్ అయిపోయి చేయడం అది కాదన్నమాట. అలాంటి ఇంప్రెషన్స్ పనికిరావు ఇక్కడ. సో కంప్లీట్గా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండాలి, ఫోకస్ ఉండాలి చేద్దామని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక లో అనేది కూడా బ్రేక్ అయింది, స్ట్రాంగ్ సెల్లర్ క్యాండిల్ వచ్చేసింది. సో బట్ ఇక్కడ చూద్దాం మనకు బయర్స్ నుంచి ఏ విధంగా ఉంటుందో. సో ఈవెన్ మళ్ళీ బయర్స్ ఇక్కడ రీటెస్ట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లీట్గా సెల్లర్స్ ఎంట్రీ జరిగేది ఉంటే ఇట్లా మనకి ఇక్కడ చూడొచ్చు. సో సెల్లర్స్ ఎంట్రీ జరగాలంటే ఇక్కడ మనకి ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ లెవెల్ ఉందో, ఈ లెవెల్ కింద రిజెక్షన్ తోటి క్లోజ్ అయ్యి నెక్స్ట్ సెల్లర్స్ అనే వాళ్ళు ఈ విధంగా మనకు ఒక ఇండికేషన్ ఇస్తారు. బట్ అక్కడ ఆ విధంగా జరగలేదు. ప్రీవియస్గా మళ్ళీ ఒక బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో ఇది ఒక ఫేక్అవుట్ లాగా కూడా మనం అనుకోవచ్చు అన్నమాట. ఫేక్అవుట్ అంటే సింపుల్ అన్నమాట. ఇప్పుడు ఫేక్అవుట్ అని దేని అంటారు, బ్రేక్అవుట్ అని దేని అంటారంటే, ఇప్పుడు ఫేక్అవుట్ అంటే కంప్లీట్గా మీకు ఒక క్యాండిల్ ఈ విధంగా వచ్చి నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ ఈ విధంగానే బ్రేక్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక రెడ్ క్యాండిల్ ఈ విధంగా బ్రేక్ చేసి మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్, ఇది ఒక ఫేక్అవుట్. అదే ప్రాపర్ బ్రేక్అవుట్ అంటే చూపిస్తాను. ప్రాపర్ బ్రేక్అవుట్ అంటే ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, మళ్ళీ రీటెస్ట్ జరిగింది, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ప్రాపర్గా బయర్ మూమెంటం ఉంది. సో ఇది ప్రాపర్ బ్రేక్అవుట్ అన్నమాట. బ్రేక్అవుట్ జరిగి రీటెస్ట్ కూడా జరిగింది అక్కడ. సో సింపుల్ అన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ బయర్ క్యాండిల్స్ వస్తున్నాయి. బట్ నెక్స్ట్ మార్కెట్ యొక్క టార్గెట్ కూడా ఇక్కడికి ఉంటుంది. సో మార్కెట్ యొక్క టార్గెట్ అనేది ఇక్కడ ఉంటుంది. బట్ చూద్దాము. సో ఇక్కడ ఒక బ్రేక్అవుట్ అనేది జరిగింది. సో బయర్స్లో ఒక ష్రింక్నెస్ వస్తే మనం సెల్ ట్రేడ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ప్రాపర్గా మనం కండిషన్ని ఎనలైజ్ చేస్తూ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా మనకి రిజెక్షన్ వస్తుంది సెల్లర్స్ నుంచి. మళ్ళీ సెల్లర్స్ ఇక్కడ మనకు
సో ఇక మీరు చూడొచ్చు ఇదే లెవెల్లో మనకు బయర్ ప్రీవియస్గా ఉన్న ఏదైతే ఈ యొక్క రిజెక్షన్ ఉందో ఈ రిజెక్షన్ లోపల వీళ్ళు క్లోజ్ అయ్యారు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు సెల్లర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చూద్దాం. సో ఇక్కడ లెంత్ అవుతుందని చెప్పేసి కొంచెం స్కిప్ చేశాను వీడియోని. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు వీక్నెస్ ఆఫ్ బయర్స్. సో కంప్లీట్గా ఇక్కడ నుంచి మనకు ఎప్పుడైతే ఈ యొక్క మూమెంటంలో వీక్నెస్ కనిపించిందో నెక్స్ట్ సెల్లర్ ఎంట్రీ అనేది కనబడాలి. బట్ ఇక్కడ మనకు న్యూ హై అనేది క్రియేట్ అయింది. బట్ ఒక మార్జినల్ సేఫ్టీ తోటి నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకుంటాను. రిజెక్షన్ వచ్చింది సెల్లర్స్ నుంచి కూడా. సో ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇలాంటి మిస్టేక్ మీరు చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు నేను సింగిల్ సెల్ ట్రేడ్ మాత్రం నేను ఇక్కడ ఓపెన్ చేశాను. బట్ అది 2 ట్రేడ్స్ ఓపెన్ అయ్యాయి. సో నో ప్రాబ్లం. ఇది 50-50 ఛాన్సెస్. బట్ నో ప్రాబ్లం. ఒకవేళ లాస్ అయినా మనం రికవరీ చేద్దాం. సో ఇక్కడ నుంచి మనకు మన అనాలిసిస్ ప్రకారం నేను ఇక్కడ చెప్తాను చూడండి. సో ప్రీవియస్గానే మనకు బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ చూడండి బాడీలో శ్రింక్నెస్ వచ్చింది. అకార్డింగ్ టు క్యాండిల్స్టిక్ సైకాలజీ ఇక్కడ బాడీలో శ్రింక్నెస్ వచ్చింది. అంటే శ్రింక్ అవుతున్నారు. ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క బయర్ క్యాండిల్ యొక్క అప్పర్ విక్ లెవెల్ని కూడా వీళ్ళు ఇక్కడ బ్రేక్ చేయలేకపోయారు. సో కంప్లీట్గా అక్కడనే క్లోజ్ అయింది. మళ్ళీ బాడీలో వీక్నెస్ వచ్చింది. స్టిల్ ఇక్కడ మార్కెట్లో స్ట్రాంగ్గా ఉన్నారు. సో సెల్లర్స్ అనేవాళ్ళు స్టిల్ మార్కెట్లో స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఆ యొక్క రీజన్ తోటి నేను మార్జినల్ సేఫ్టీ తోటి నేను ట్రేడ్ చేశాను. మార్జినల్ సేఫ్టీ ఎందుకు యూజ్ చేశాను అంటే ఇక్కడ మనకు ఒక న్యూ హై కూడా ఉంది. అందుకోసం నేను మార్జినల్ సేఫ్టీ అనేది యూజ్ చేసి ట్రేడ్ తీశాను. బట్ చూద్దాం. సో కంప్లీట్గా ఇది మనకి ఎంట్రీ వల్ల అయినా మనకు విన్నింగ్లో బుక్ అవ్వాలి. బట్ ఒకవేళ లాస్ అయినా కూడా నో ప్రాబ్లం. నెక్స్ట్ ట్రేడ్స్లో మనం రికవరీ చేసుకుందాం లాస్ని. సో ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను స్కిప్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కంప్లీట్గా లెంతీ అవుతుంది వీడియో. సో ఇక్కడ మనకు ప్రాపర్గా ఎంట్రీ దొరికింది. సో ఇక్కడ చూడండి ప్రీవియస్ అనే మనకు ఆఫ్టర్ బ్రేక్అవుట్. సో ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. బట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు వీక్నెస్ వచ్చింది. బట్ ఇది కంప్లీట్ వీక్నెస్ అని చెప్పలేము. ఎందుకంటే అది ఒక హ్యామర్ లాగా ఫామ్ అయింది. న్యూ లో కూడా లేదు అక్కడ. సో కంప్లీట్ ఇక్కడ చూడొచ్చు మళ్ళీ సెల్లర్ ఎంట్రీ అది వీక్నెస్ వచ్చింది మళ్ళీ మనకు. సో ప్రీవియస్గా ఉన్న ఈ లెవెల్ నుంచే మనకు రిజెక్షన్ కూడా జరిగింది. సో మనకు న్యూ హై కూడా క్రియేట్ అయింది. సో స్టిల్గా ఇక్కడ చూస్తే ప్రీవియస్గా మనకు మూమెంటం ఎవరిది ఉంది, బయర్స్ ఉంది. సో ఇది ఒక రీట్రేస్మెంట్ లాగా మనకి ఇక్కడ వర్క్ అవుతాయి ఈ క్యాండిల్స్. సో అందుకోసం మార్జినల్ సేఫ్టీ తోటి నేను మల్టిపుల్గా ట్రేడ్స్ ఓపెన్ చేశాను క్యాండిల్స్టిక్ రియాక్షన్ అబ్జర్వ్ చేసి. సో మనకి ఇక్కడ చూడవచ్చు ఇది ప్రాఫిట్లో బుక్ అవుతాయి. సో లాస్ మొత్తం మనం రికవరీ చేసాము. సో ఈ విధంగా అంటే కంప్లీట్గా మీరు లాస్ అయిన వెంటనే మీరు ఒక అగ్రెషన్కి గురైపోయి ట్రేడ్ చేయకూడదు. అది రివెంజ్ ట్రేడింగ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీరు ఓవర్ ట్రేడింగ్ చేసి లాస్ అయిపోతారు. అక్కడ మీరు ప్రైస్ యాక్షన్ని ఫాలో అవ్వరు. సో అందుకోసమే నేను చెప్తున్నాను మీరు కంప్లీట్గా ఒక ప్రాపర్ లెర్నింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక లాస్ని రికవరీ చేయాలంటే నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఏదో మీరు అట్లా ఆటోమేటిక్గా దేన్నో ఫాలో అయ్యి గుడ్డిగా ట్రేడ్ చేస్తే ఒకరోజు లాభం ఉంటుంది, తర్వాత ఇంకో రోజు ఆ ప్రాఫిట్ అంతా వెళ్ళిపోతుంది. సో తర్వాత మళ్ళీ డిపాజిట్ చేస్తారు, మళ్ళీ లాస్ అవుతుంది. ఆ లాస్ అవుతూనే ఉంటుంది. మీకు నాలెడ్జ్ లేనంత వరకు లాస్ అవుతూనే ఉంటుంది. అందుకనే యూట్యూబ్లో ఉన్న నాలెడ్జ్ మీరు దాంట్లో యూజ్ చేయొద్దు. సో కంప్లీట్గా లెర్నింగ్ అనేది తీసుకోవాలి. సో ఇది ఈరోజు వీడియో అన్నమాట. సో కంప్లీట్గా ఎవరైతే సీరియస్గా లెర్నింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. సో కంప్లీట్గా ఇది ఈరోజు వీడియో. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంప్లీట్గా మీకు ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది ప్రైస్ యాక్షన్ కంటెంట్తో. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.